హే బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్ అవర్ వరల్డ్. సమ్మర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి. మీరు ఇంకా ఇంట్లో తయారు చేసుకోలేదా? రండి నేను ఇక్కడ పెద్ద రసాలని యూస్ చేస్తున్నాను. ఎప్పుడూ పచ్చడికి గట్టిగా ఉన్న కాయలు మాత్రమే యూస్ చేయండి. ముక్కలుగా కొట్టించిన తర్వాత నేను పైన పొరని జీడిని తీసేసి ఒక క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఏమాత్రం తడి ఉండకుండా చూడండి. ఈ కప్తో 4 cups ఆఫ్ మ్యాంగో పీసెస్ని నేను తీసుకుంటాను. మనం స్టోర్ చేసుకునే డబ్బాల్లో కొంచెం నువ్వుల నూనె వేసి పక్కన పెడుతున్నాను. సో ఇప్పుడు మెజర్ చేసుకున్న మ్యాంగో పీసెస్లో నువ్వుల నూనె మళ్ళీ కొంచెం యాడ్ చేసి పక్కన పెడుతున్నాను. మామిడికాయ ముక్కలు మెజర్ చేసిన సేమ్ కప్తో 1 కప్పు కారం, 1/2 కప్ ఉప్పు, 1/2 కప్ ఆవపిండి, 2 స్పూన్స్ మెంతిపొడి యాడ్ చేస్తున్నాను. ఒక 8 వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. 2 వెల్లుల్లిపాయలేమో కచ్చా పచ్చగా పేస్ట్ చేసి యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆఫ్ మెంతులు కూడా యాడ్ చేసి ఈ అన్నిటిని చక్కగా మిక్స్ అయ్యేలాగా హ్యాండ్ తోటి మిక్స్ చేయండి. అన్నీ నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నువ్వుల నూనె వేసి పక్కన పెట్టిన మ్యాంగోస్ని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసి ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేద్దాం. ఆయిల్ వేయడం వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ముక్క మెత్తపడకుండా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్స్ అన్నీ కూడా ఇప్పుడు చక్కగా యాడ్ చేసేసి మనం బాగా మిక్స్ చేద్దాము. మనం యాడ్ చేసిన కారం, ఉప్పు, ఆవపిండి అవన్నీ ముక్కలకి పట్టాలంటే మనం బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేయడంలోనే అసలు టేస్ట్ ఉంటుంది. చూస్తుంటుంటే నోరు ఊరిపోతుంది కదా, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కానీ ఇంకా అవ్వలేదు. మనం బాటంలో ఆయిల్ వేసుకుని పెట్టుకున్న డబ్బాలోకి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఆవకాయ ముక్కలన్నిటిని నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇలా లేయర్స్గా పరిచేసి కొంచెం కొంచెంగా మళ్ళీ నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక లేయర్ యాడ్ చేసి పైన మళ్ళీ ఫుల్గా నువ్వుల నూనె. నాకు ఆల్మోస్ట్ 1 kg నువ్వుల నూనె వరకు పట్టింది. మీరు నువ్వుల నూనె వాడండి. ఇక ఏ నూనె వాడినా ఆవకాయ రుచే ఉండదు. సో నువ్వుల నూనె ఖచ్చితంగా యూస్ చేయండి. అంతే, సింపుల్గా మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. 3 days వెయిట్ చేసి తింటే అబ్బా ఆ రుచే వేరు. వేడి అన్నంతో తినండి. నెయ్యి వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు కూడా తప్పకుండా ఆవకాయ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ స్టైల్లో ఆవకాయ పచ్చడి పట్టండి, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా? ట్రై చేస్తే నాకు కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.